వెల్కమ్ టు మీడియం న్యూస్. నేను మీ ప్రసాద్. యాదాద్రి ఇన్ఫ్రా వాళ్ళు వివిధ వెంచర్లలో సక్సెస్ఫుల్ అవుతూ ఈ రోజు ట్రిబుల్ కౌంటింగ్ లో అడుగు పెట్టబోతున్నారు. ఇక్కడ ఏంటి ప్రాముఖ్యత, అభివృద్ధి కార్యక్రమాలు, ఎలాంటి సంస్థలు ఇండస్ట్రియల్ ఏరియాలు వస్తున్నాయో వీళ్ళు పూర్తిగా క్లయింట్స్ కి, కస్టమర్స్ కి వాళ్ళకు వివరంగా చెప్పే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ మీ దగ్గర ఈ వెంచర్లు సామాన్యులు కానీ, మధ్యతరగతి కుటుంబాలు కానీ ఇక్కడ ఫ్లాట్ కొనాలంటే వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు యాదాద్రి ఇన్ఫ్రా సంస్థ గత 4 సంవత్సరాల నుంచి పదుల సంఖ్యలో వెంచర్లు చేస్తూ అటు శ్రీశైలం హైవేలో, సాగర్ హైవేలో, వరంగల్ హైవేలో, బెంగళూరు హైవేలో ఇలా వెంచర్లు చేస్తూ ఒక కొత్త రియల్ ఎస్టేట్ రంగంలోనే ఒక చరిత్రకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త చరిత్రని సృష్టించిన యాదాద్రి ఇన్ఫ్రా సంస్థ యొక్క సీక్రెట్ ఏంటి అంటే, ఈరోజు యాదాద్రి ఇన్ఫ్రా సంస్థ ఎక్కడ చేసినా కానీ కనివిని ఎరగని రీతిలో డెవలప్మెంట్ చేస్తూ, అదేవిధంగా ఎక్కడ చూసినా హైవే ఫేసింగ్లలో వెంచర్లు చేస్తూ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నో కార్పొరేట్ సంస్థలకు కాంపిటీషన్గా ధీటుగా నిలబడి ఈరోజు ఏదైతే దూరపు ప్రదేశాలకు తీసుకెళ్లి కస్టమర్లను మోసం చేస్తున్న నేపథ్యంలో వారి యొక్క ఆవేదన, కస్టమర్ల యొక్క ఇబ్బందులను, కస్టమర్ల యొక్క బాధలను ఇవన్నీ తెలుసుకొని ఈ యాదాద్రి ఇన్ఫ్రా సంస్థని కొత్త విధి విధానాలతో రూపొందించి చేస్తే గీస్తే ఇలాంటి వెంచర్లు చేయాలి అని చెప్పేసి కార్పొరేట్ సిస్టంలకే సవాలు విసిరిన సంస్థ యాదాద్రి ఇన్ఫ్రా సంస్థ. ఈ రోజు ప్రతి కార్పొరేట్ సంస్థ కూడా మమ్మల్ని చూసి ఏ విధంగా వెంచర్ చేయాలి, ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలనేది నేర్చుకుంటున్నారు. సో దాంట్లో భాగంగా ఈరోజు ఎన్నో వెంచర్లు పూర్తి చేసుకొని ఇటు కల్వకుర్తిలో చాలా వెంచర్లు, యాదాద్రి హోమ్స్ అని, యాదాద్రి హిల్స్ అని, యాదాద్రి వ్యాలీ అని, యాదాద్రి ప్లాటినం అని, యాదాద్రి నేచర్ సిటీ అని చెప్పేసి, యాదాద్రి గ్రీన్ వ్యాలీ, యాదాద్రి ల్యాండ్ మార్క్, యాదాద్రి రెయిన్బో సిటీ, అదేవిధంగా యాదాద్రి సాయి వంశీ అని చెప్పేసి ఇలా ఎన్నో వెంచర్లు పూర్తి చేసుకొని మనం కొత్త వెంచర్ అయిన యాదాద్రి ట్రిబుల్ కౌంటీ సైట్ లో అడుగు పెట్టడం జరిగింది. ఈ సైట్ యాదాద్రి ఇన్ఫ్రా సంస్థ చేపట్టిన దగ్గర నుంచి కూడా కొన్ని లక్షల మంది యొక్క ఆశీర్వాదం యాదాద్రి ఇన్ఫ్రా సంస్థ పైన గత కొద్ది సంవత్సరాల నుంచి చేస్తున్న మా యొక్క వెంచర్ల ద్వారా రావడం జరిగింది. ఈ రోజు యాదాద్రి ఇన్ఫ్రా సంస్థ ఒక మోటో పెట్టుకొని సంస్థను స్టార్ట్ చేయడం జరిగింది. కన్న తల్లిని నమ్మితే ఎంత నమ్మకమో యాదాద్రి ఇన్ఫ్రా సంస్థను నమ్మితే అంతే నమ్మకం అన్న ఒక మోటో తోటి ముందుకు పోవడం జరుగుతుంది. ఇప్పటికీ సక్సెస్ఫుల్ గా మీరు ఈ రంగంలో చూసుకుపోతున్నారు. కస్టమర్స్ కూడా మీకు దాదాపుగా ఈ రంగంలో మీకు ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఈ ట్రిబుల్ లో దాదాపుగా ఈ వెంచర్ విస్తీర్ణం ఎంత ఉంది, ఎన్ని గజాలుగా మీరు డివైడ్ చేశారు, సో ఇక్కడ వచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నవి? రైట్ సార్, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ ట్రిబుల్ కౌంటీ వెంచర్ కి వచ్చేసి ఇప్పుడు ఇది మొత్తం 13 ఎకరాల 17 గుంటల వెంచర్ సార్. దీంట్లో వచ్చేసి అన్ని కూడా పూర్తి స్థాయిలో DTCP అప్రూవ్డ్ మరి రేరా అప్రూవ్డ్ కలిగిన ఈ వెంచర్ లో CC రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, తర్వాత వాటర్ పైప్ లైన్ కానీ, కర్బింగ్ కానీ, చుట్టూ బౌండరీ వాల్స్ కానీ, అదేవిధంగా ఎక్కడ చూడని విధంగా ఎంట్రన్స్ ఆర్చ్ కానీ, తర్వాత పార్క్ డెవలప్మెంట్ కానీ, ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ, ఇన్నర్ ట్యాంక్స్ కానీ, ఇలా ప్రతిది కూడా గవర్నమెంట్ ఆమోదం తెలిపిన ఏవైతే చేయాలో అన్ని చేస్తూ దానికి ఇంకా కస్టమర్స్ అసలు ఆర్థిక జీవితాలలో వెలుగులు నిండాలని చెప్పేసి సింహద్వారాల ద్వారా వాళ్ళని వెల్కమ్ చెప్తూ కొత్త వెంచర్ లో ఒక విల్లా కట్టుకోవడానికి కావాల్సిన ఎమ్యూనిటీస్ అన్నిటిని కూడా తయారు చేసి వాళ్ళ ముందుకు తీసుకురావడం జరిగింది. అన్ని సదుపాయాలతో కూడుకున్న ఇప్పుడున్న ఈ హైదరాబాద్ కూతవేటు దూరంలో ఉన్న ఈ కల్వకుర్తి పట్టణంలో సరౌండింగ్ లో కూడా ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే ఆల్మోస్ట్ సక్సెస్ అయిపోయారు. ఈ ట్రిబుల్ రంగంలోకి అభివృద్ధి అంటే భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? ఇప్పుడే కల్వకుర్తిలో దాదాపు అరౌండ్ మనం కొన్ని లక్షల గజాలు అమ్మడం జరిగింది, కొన్ని వెంచర్లు చేయడం జరిగింది. అందులో ఆల్రెడీ ఎన్నో వేల మంది కస్టమర్ యొక్క ప్రశంసలు పొందడం జరిగింది. సో అదే విధంగా ఈ ట్రిబుల్ కౌంటీ సైట్ యొక్క ఫ్యూచర్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఈరోజు కస్టమర్ ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఎలా అయితే తుక్కుగూడ కానీ, నార్సింగ్ కానీ, గచ్చిబౌలి కానీ, తెల్లాపూర్ కానీ, అదేవిధంగా బెంగళూరు కానీ, అదేవిధంగా గట్కేసర్ కానీ కొన్ని వందల కోట్ల రూపాయలకు పడగలెత్తిన భూములు ఏ విధంగా ఉన్నాయో రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చబోయే ట్రిబుల్ కి ఆనుకొని కూడా మన యాదాద్రి ఇన్ఫ్రా ట్రిబుల్ కౌంటీ సైట్ అలానే ఉంది. సో రాబోయే కాలంలో అక్కడ ఎలా అయితే వందల కోట్లకు పడగలెత్తిన భూములు ట్రిబుల్ పక్కన కూడా ఫ్యూచర్ లో పడగలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే అందరూ కూడా వేలల్లో ఉన్నప్పుడు కొనుక్కుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సో ఈ రోజు ఇక్కడ తక్కువ రేట్లలో మీకు అందుబాటులో ఉన్న వెంచర్లు అన్ని కూడా కంఫర్టబుల్ 200 గజాలు, తర్వాత 220 గజాలు, అదేవిధంగా మీకు ఎన్ని గజాలు కావాలంటే అన్ని గజాలు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాం.
అదే విధంగా త్రిబుల్ అనే ఒక గేమ్ చేంజర్ ఏదైతే ఉందో గేమ్ చేంజర్ కి కూతవేటు దూరంలో అంటే ఒక కిలోమీటర్ దూరంలో యాదాద్రి ఇన్ఫ్రా త్రిబుల్ కౌంటీ సైట్ ఉండడం జరిగింది. రాబోయే కాలంలో ఈ శ్రీశైలం హైవేలో 4-వే లైన్ అవుతున్నది, తిరుపతి హైవే ఎక్స్పాండ్ చేయడం జరుగుతున్నది. అదే విధంగా మనకు దగ్గరలో శ్రీశైలం నుంచి మన హైదరాబాద్ నుంచి శ్రీశైలం హైవే ఇక్కడ నుంచి వెళ్ళడం జరుగుతుంది. ఈ హైవేకి 800 ఫీట్ల హైవే ఫేసింగ్ కలిగిన వెంచర్ ఏదైనా ఉందా అంటే ఈ రోజు మనం ఎక్కడ చూసినా తుక్కుగూడ కానించి శ్రీశైలం వరకు కానీ తుక్కుగూడెం కానించి తిరుపతి వరకు కానీ ఎక్కడ చూసినా కనపడదు. ఓన్లీ త్రిబుల్ కౌంటీ సైట్ మాత్రమే కనపడుతుంది. అలాంటి సైట్ లో ప్లాట్ కొనుక్కొని మీ జీవితాలలో ఆర్థిక వెలుగులు నిండాలని చెప్పేసి కోరుకునే మొట్టమొదటి స్థానంలో ఉండే వ్యక్తులు మేము కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్ ఆలోచించి ప్లాట్లు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ ఏదైతే తిరుపతి శ్రీశైలం హైవేలో ఉన్నామో భవిష్యత్తు కూడా ఇది దాదాపుగా చాలా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. సో మధ్యతరగతి కుటుంబాలు ఇక్కడ ఫ్లాట్ కొనే రేంజ్ లో ఉన్న రేట్లు వాళ్ళకి కొంచెం అర్థమయ్యేలా చెప్పండి సార్. సో అదే విధంగా ఇంకొక సబ్జెక్ట్ విషయం వస్తే కస్టమర్ శ్రేయోభిలాషులు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏదైతే 4th సిటీ ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ప్రతిరోజు పేర్లు వింటున్నాం. ఏదైతే ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో రకాల యూనివర్సిటీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ అని చెప్పి, స్కిల్ యూనివర్సిటీ అని చెప్పేసి, తర్వాత ఫ్యాషన్ యూనివర్సిటీ అని చెప్పేసి, స్పోర్ట్స్ జోన్ అని చెప్పేసి, ఎడ్యుకేషన్ జోన్ అని చెప్పేసి, ఎంటర్టైన్మెంట్ జోన్ అని చెప్పేసి, ఎలక్ట్రానికల్ జోన్ అని చెప్పేసి, లైఫ్ సైన్స్ జోన్ అని చెప్పేసి, హెల్త్ జోన్ అని చెప్పేసి ఇలా ఎన్నో రకాల డెవలప్మెంట్స్ 4th సిటీ ఫ్యూచర్ సిటీకి రావడం జరుగుతుంది. దానికి త్రిబుల్ కి రెండింటికి పక్కనే ఉన్న త్రిబుల్ యాదాద్రి ఇన్ఫో సంస్థ వారు చేసిన త్రిబుల్ కౌంటీ సైట్ లో కస్టమర్ కి సంబంధించి సులభ పద్ధతిలో ఏదైతే కస్టమర్ కి సంబంధించి మధ్యతరగతి కుటుంబస్తులు ఏదైతే ఒక ప్లాట్ కొనుక్కొని కోటీశ్వర్లు కావాలన్న ఆలోచనతో ఈ రోజు లక్షాధికారి మా దగ్గరికి వచ్చిన వ్యక్తి తప్పకుండా ఒక 5 నుంచి 10 సంవత్సరాలలో కోటీశ్వరుడు రావడానికి ఎలాంటి వెంచర్ చేస్తే బాగుంటుందని ఆలోచించి ఈ రోజు వారికి అతి తక్కువ రేట్లలో ప్లాట్లు అమ్ముతూ రెండో విషయం ఏంటంటే వారికి ఇందులో గవర్నమెంట్ ఆమోదం తెలిపిన లేఅవుట్ కాబట్టి అన్ని అప్రూవల్స్ ఉన్న లేఅవుట్ కాబట్టి లోన్ ఫెసిలిటీ కూడా ఇస్తూ వాళ్ళు 50% అమౌంట్ కట్టుకుంటా ఇంకా మిగతా 50% అమౌంట్ లోన్ పోయినా కానీ తీసుకోవడానికి సిద్ధంగా మేము ఉన్నాం కాబట్టి కస్టమర్ కి సులభ పద్ధతిలో ఇండైరెక్ట్ గా సులభ పద్ధతిలో కట్టుకునే అవకాశం కూడా యాదాద్రి ఇన్ఫో సంస్థ తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ అండి. ఇదని మొత్తానికి త్రిబుల్ వెంచర్ వాళ్ళు దాదాపుగా అన్ని కోణంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇక్కడ మనకు 6 కావచ్చు, కానీ తిరుపతి హైవే కావచ్చు, శ్రీశైలం హైవే కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, చాలా ప్రాజెక్టుల మధ్యలో కూడా ఈ త్రిబుల్ వెంచర్ ని ప్రారంభించాము. ఆల్మోస్ట్ ఇది కూడా దాదాపు ఇప్పుడు అతి తక్కువ ప్లాట్లతో ఇది ప్రజల ముందుకు వెళ్తా ఉంది. ఇప్పటికీ కొన్ని కూడా బాగా బుక్ అయిపోయినవి. సో భవిష్యత్తులో కూడా ప్రతి సామాన్ని దృష్టిలో పెట్టుకొని మధ్యతరగతి వారిని దృష్టిలో పెట్టుకొని మేము ఈ వెంచర్ ని చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని మేము వాళ్ళని కోటీశ్వరులు చేయాలి, భవిష్యత్తులో వాళ్ళు ఒక ఉన్నతమైన పొజిషన్ లో చూడాలనే ఆలోచనతో ఈ వెంచర్ ని స్టార్ట్ చేసినాం. సో ఈ చుట్టుపక్కల ఉన్న ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ వెంచర్ అంటే ఇప్పటికే వాళ్ళు మనకు ఏదైతే రియల్ ఎస్టేట్ రంగంలో ముందుకు దూసుకుపోతే సక్సెస్ అయ్యారు. ఇది కూడా వీళ్ళు వెంచర్ త్రిబుల్ కూడా వీళ్ళు అందరూ ఆశీర్వదిస్తారని ఇప్పటికే వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇదాన్ని మొత్తానికి గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్నాను. మీటింగ్ కల్వకుర్తి, పెద్దాపూర్.